ఎందు భయభక్తులు కలిగి ఉండుట ఎలాగో నాయన మేము నేర్చుకుని చుంటుండగా నా తండ్రి మమ్మల్ని బలపరచమని నీ మాటల ద్వారా మమ్మల్ని స్థిరపరచమని క్రీస్తు పేరట ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. మరగతించిన వారిని దేవుడి మహాకృపను బట్టి ఈ క్షణం వరకు తన రెక్కల క్రింద మనల్ని కాపాడి మరొకసారి ఆయన సన్నిధిలో మనం అందరం కలిసి ఆయన కీర్తించుటకు, ఆయనకు ప్రార్థించడానికి, ఆయన వాక్యం ధ్యానించడానికి దేవుడు ఈరోజు మనల్ని నడిపించున్నాడు. ఈరోజు అనుకున్నాను నేను, మరి తమ్ముళ్ళు లేరు, ఎట్లుంటో పరిస్థితి చూద్దాం, కానీ మరి దేవుడి చిత్తమై ఏమై ఉన్నదో మనకు తెలియదు. కానీ మళ్ళీ తమ్ముళ్ళని గత వారము వాళ్ళు వెళ్ళి ఉన్నారు. ఈరోజు మళ్ళీ మనతో కలిసి దేవుడిని ఆరాధించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఏదేం జరిగినా దేవుడి చిత్తానికి మనం లోబడాల్సిందే. ప్రతిదానికి మనము ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు. అయితే గత 3 వారాలుగా మనం ప్రార్థన గురించిన సంపూర్ణమైన ధ్యానం చేస్తున్నాం. ఒక అంశాన్ని గురించి ఈ వారాలు ఎందుకు మనం ధ్యానిస్తున్నాము అంటే, దాని బేసిక్ ఏంటో, దాని ఫండమెంటల్స్ ఏంటో మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆ కోణంలోనే ప్రార్థన అంటే ఏంటి, ఎవరికి చేయాలి, ఎలా చేయాలి అనే అంశాలు మనము గతించిన వారం మనము నేర్చుకున్నాం. ఈరోజు ప్రార్థన శక్తి ఎలాంటిది, ప్రార్థన ఎందుకు చేస్తున్నారు ఈ సమాజం అని మనము ఆలోచించడానికి ప్రయత్నం చేస్తూ, అలాగే ఎప్పుడు ప్రార్థన చేయాలి, అసలు మనం ఒకవేళ చేయకపోతే పాపమా, ప్రార్థన పాపం ఎలా అవుతుంది అనే విషయాలన్నీ కూడా ఈరోజు సంపూర్ణంగా నేర్చుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం ప్రేమ. ఎందుకంటే వాక్యాన్ని మనం జాగ్రత్తగా వింటున్నప్పుడు, ఆసక్తితో శ్రద్ధతో మనం వింటున్నప్పుడు ఆ వాక్యం గురించి మనం ఆలోచించగలుగుతాం. ఎప్పుడైతే జాగ్రత్తగా శ్రద్ధగా మనం వాక్యం వింటామో, ఆ విన్న వాక్యాన్ని గురించి మనం ఆలోచించాలి అంటున్నప్పుడు, ఎప్పుడైతే వాక్యాన్ని గురించి మనం ఆలోచిస్తామో అప్పుడు ఆ వాక్యం కోసం బ్రతకడానికి, ఆ వాక్యానికి మనం లోబడడానికి మనం సమయం ఇవ్వగలుగుతాం. వినడంలోనే మనం అశ్రద్ధ చూపిస్తే అసలు ఏం చెప్పింది అనేది మనం అర్థం కాదు. మనకు అర్థం కానప్పుడు మనం దాని గురించి ఆలోచించలేం. మనం దాని గురించి ఆలోచించినప్పుడు అసలు దాని గురించి బ్రతకలేం. కాబట్టి ఈరోజు మన వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తూ ముందుకెళ్ళగలిగితే, యాకోబు పత్రికలో 5వ అధ్యాయం 13వ వచనాన్ని చదవండి. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన ఎందుకు చేయాలి ప్రార్థన అని అంటే, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన మీరేం చేయాలంట, ప్రార్థన చేయాలి. ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నప్పుడు, ఈ 60 ఏళ్ళ ఈ ఆయుష్ కాలంలో చిన్నవాళ్ళు మొదలుకొని వృద్ధుల వరకు కదా, మనం అందరము మన జీవితాలు ముందుకు తీసుకుని వెళ్తున్నప్పుడు, తల్లి గర్భం నుండి బయటకు వచ్చిన మొదలుకొని భూగర్భంలోకి మనం వెళ్ళేంత వరకు శ్రమలు అనేటివి మన జీవితంలో వెళ్ళినట్టు ఉంటూనే ఉంటాయి. అవి మనకు చుట్టాలుగా ఉంటాయి. ఏమి శ్రమలు. ఈ శ్రమలు మన జీవితంలో ఎదురవుతున్నప్పుడు మనము భక్తిలో బలహీనమవుతుంటాము. శ్రమ ఎప్పుడైతే మన జీవితంలోకి ఎదురవుతుందో, మన బంధాలతో మన కోపాన్ని మనము ప్రదర్శిస్తుంటాం. మన స్నేహితులతో జాగ్రత్తగా ఉండలేకపోతుంటాం. అనేక చింతల్లోకి, ఇబ్బందుల్లోకి వెళ్ళి ఆ శ్రమ నుండి నేను ఎలా బయటికి రావాలో అని మన సబుద్ధిని ఆధారం చేసుకొని మనం ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాల్లో మనం ఓడిపోయినప్పుడు, ఆ శ్రమను బట్టి మనం కృంగితే, శ్రమ దినంలో నువ్వు కృంగిన ఎడల నువ్వు చేతగాని వాడు అవుతావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. శ్రమ వచ్చినప్పుడు మనం కృంగకూడదు. శ్రమ వచ్చినప్పుడు కృంగదలోకి మనం వెళ్ళిపోకూడదు. ఏం చేయమంటున్నాడు, మీలో ఎవరికైనాను
శ్రమ సంభవిస్తే నువ్వు కృంగకూడదు. ఒకవేళ నువ్వు కృంగితే ఏమీ చేతగాని వాడు అవుతావు, చేతగాని దాన్ని అవుతావు. శ్రమ రాగానే మన జీవితంలో జరిగేది అంటే కృంగుదల. అప్పుడు నీకెంతో శక్తి ఉన్నా, నీకెంతో బలం ఉన్నా, నీకెంత జ్ఞానం ఉన్నా నువ్వు చేతగాని దానిగా, చేతగాని వాడవుగా అయిపోతూ ఉంటావు. మరి ఏం చేయాలి అని అంటే, నీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతను ప్రార్థన చెయ్యాలి అంటున్నాడు. అంటే ప్రార్థన అంత శక్తివంతమైనదా? నీ శ్రమ నుండి నేను విడిపించేటంత గొప్పదా ప్రార్థన అంటే? అవుననే వాక్యం సెలవిస్తుంది. ఆ ప్రార్థనకి అంత శక్తి ఉన్నది కాబట్టి శ్రమ వచ్చినప్పుడు మీరు ప్రార్థన చేయండి అని భక్తుడు రాస్తున్నాడు. తన మనసును బట్టి, తన కోరికను బట్టి ఏమైనా రాశాడా అంటే కాదు. ఎలా రాశాడు? ఆయన పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాశాడు. కాబట్టి ప్రార్థన ఒక శక్తివంతమైనది అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ప్రేరణ ఎలాంటి శక్తివంతమైన? శ్రమ నుండి మిమ్మల్ని విడిపించేది. అందుకే ఇప్పటి వరకు పాప చదివినటువంటి కీర్తన భాగంలో ఒక మాట జ్ఞాపకం చేసుకొని వద్దాం. 50వ కీర్తనలో 15వ వచనం చూడండి. ఆపత్ కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము అంటున్నాడు. అంటే మొరపెట్టడం అంటే ప్రార్థించడమేనా? ఇంకేమైనా ఉందా? ప్రార్థించడం. ఆపత్ కాలమున నువ్వు నన్ను గురించి మొరపెట్టు, నేను నీకేం చేస్తాను? ఉత్తరం ఇస్తాను. శ్రమకాలంలో నాకు ప్రార్థన చేయు, ఆ శ్రమ నుండి నేను విడిపించే మార్గాలు నేను నీకు చూపిస్తాను. అంటే ప్రార్థన చాలా శక్తివంతమైనది. మనం అనుకునే 3 అక్షరాల పదం అప్పుడప్పుడు మనం మర్చిపోతుంటాం కదా. ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తాను క్రమం తప్పకుండా అని మనం గుండె మీద చేసేసుకొని చెప్పగలము? ఏదో ఒక రోజు ఎక్కడో ఒక దగ్గర మర్చిపోతున్నాం. కానీ ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తున్నాం అంటే అది చాలా గొప్ప విషయం. ఎప్పుడు కూడా అది మనకు పోవడానికి వీలు లేదు. ప్రతిరోజు మనం ప్రార్థన చేయాలి. మరో మాట చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 4వ వచనంలో మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అంటున్నాడు. ఆపత్కాలంలో నాకు మొరపెట్టండి. మీలో ఎవరికైనా సమస్య నాకు ప్రార్థన చేయండి. ఇంకా ముందు జాగ్రత్త చెప్తున్నాడు. నువ్వు ప్రతిరోజు ఎందుకు ప్రార్థన చేయాలంటే, మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 4వ వచనం. లేదా అంటే మనకు శోధనలు కంపల్సరీ మన జీవితంలో వస్తాయి. మీరు అందులోకి వెళ్ళకుండా ఉండాలి అంటే జ్ఞానం కలిగిన వారుగా ఉండాలి. అలా జ్ఞానం కలిగిన వారుగా మీరు ఉండాలంటే దేవుని సహాయం మీకు కావాలి. దేవుని సహాయం మీకు కావాలంటే మీరు ఏం చేయాలి? ఇప్పుడు ప్రార్థన చేయాలి. అంటే ప్రార్థన చేస్తే శ్రమ పోతుంది. ప్రార్థన చేస్తే మనకు ఏదైనా సాధ్యము అవుతుంది. ఒకరోజు మోషే ప్రార్థన చేశాడు. ఇజ్రాయేలీలందరూ వచ్చి ఎన్నో అద్భుతాలు చూశారు, ఎన్నో సూచక్రియలు చూశారు, ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చూశారు. దేవుడు తీర్పులను కళ్ళారా చూశారు. ఒకవైపు ఐగుప్తు మీద భయంకరమైన తీర్పులను దేవుడు తీరుస్తున్నా ఇజ్రాయేలీలు ఒక్క తీర్పు కూడా అనుభవించలేదు. ఆ దేశంలోని కప్పలన్నీ ఐగుప్తుల ఇళ్లలోకి వచ్చిన ఇజ్రాయేలీల ఇంట్లోకి ఏ కప్ప రాలేదు. ఆ దేశ ప్రజలందరి పైన మిడతలు వచ్చిన ఇజ్రాయేలీల ఇంట్లోకి ఏ మిడత రాలేదు. ఆ దేశ ప్రజల్లో ఉన్నటువంటి నదులు అన్ని, సముద్రాలన్నీ రక్తంగా మారిన ఇజ్రాయేలీలకు నీరు దొరికింది.
ఐగుప్తీయుల యొక్క మొదటి సంతానం మృతమైన ఇజ్రాయేలీలకు మొదటి సంతానం అంతా కూడా సజీవుల లెక్కలో ఉన్నారు. ఇన్ని భయంకరమైనటువంటి తీర్పులు ఐగుప్తు మీద దేవుడు తీర్చుకున్నప్పుడు ఇజ్రాయేలీలు క్షేమకరమైన స్థితిలో ఉన్నవారే అయినా వారి ప్రయాణంలో మోషే మీద దేవుడి మీద వాళ్ళు సలుగుతున్నారు. ఎందుకంటే మాకు త్రాగడానికి నీరు లేదు అని ఒక సందర్భంలో, మాకు తినడానికి తిండి లేదని మరొక సందర్భం, అనేక సందర్భాల్లో ఇజ్రాయేలీలు వారి నాయకుడైన మోషే గారి పైన, వారి నాయకుడైనటువంటి అహరోను గారి పైన ఏం చేస్తున్నాడు? సలుగుతున్నారు. అప్పుడు మోషే చేసిన పని చూడండి. నిర్గమకాండము 9వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చూస్తే, ఐగుప్తు దేశమంతటా మొదలుకొని ఎన్నడూ కూడా అలాంటి బలమైన వడగండ్లు పడలేదంట. ఆ వడగండ్లు మనుషులనేమి జంతువులనేమి బయటనున్నది యావత్తును నశింపజేసెను. వడగళ్ళు పొలంలోని ప్రతి కూరను చెడగొట్టెను. పొలంలోని ప్రతి చెట్టును విరగొట్టెను. అయితే ఇశ్రాయేలీయులున్న దేశంలో మాత్రము వడగళ్ళు పడలేదు. తన శత్రువుల పైన భయంకరమైనటువంటి తీర్పులు జరుగుతున్నా, వడగళ్ళు పడుతున్నా, ఇజ్రాయేలీయులు ఉన్నటువంటి గోషేను దేశం ఏం కాలేదట? వడగళ్ళు పడలేదట. అప్పుడు 33వ వచనం చూడండి. మోషే ఫరోను విడిచి ఆ పట్టణం నుండి బయలువెళ్ళి యెహోవా వైపు తన చేతులు ఎత్తినప్పుడు ఆ ఉరుములను వడగళ్ళను నిలిచిపోయాను, వర్షము భూమి మీద కురియకుండా. 10వ అధ్యాయం 17వ వచనం చూడండి. మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపము క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రము తొలగించుమని మీ దేవుడైన యెహోవాను వేడుకొనుటనగా బయలువెళ్ళి యెహోవాను వేడుకొనను. ఎవరు? మోషే గారు. అప్పుడు ఏమైపోయింది? మళ్ళీ అప్పుడు యెహోవా గాలిని త్రిప్పి అది ఆ మిడతలను తీసుకొని పోయి ఎర్ర సముద్రంలో పడవేసాను. అంటే ప్రార్థనకున్న శక్తి మీరు చూడండి. ప్రార్థిస్తే వడగల్లాగిపోతున్నాయి, ప్రార్థిస్తే విడుదల వెళ్ళిపోతున్నాయి, ప్రార్థిస్తే రక్తముగా ఉన్న నీరుగా మారిపోతుంది. ఇవన్నీ చూస్తున్నప్పుడు ప్రేమ దేవుడు వల్ల ప్రార్థన శక్తి చాలా బలమైనదిగా మనం అర్థం చేసుకోవాలి. మరో మాట కూడా మనం చూడగలిగితే యోషువ గ్రంథం 10వ అధ్యాయం, యోషువ గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనాన్ని మీరు చూస్తే, యెహోవా అమోరీలను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలో లోయలోను నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆయను. ప్రార్థన శక్తి సూర్యుడిని అస్తమించకుండా ఆపగలుగుతుందంట, చంద్రుణ్ణి అస్తమించకుండా ఆపగలుగుతుందంట. ఏమండి, ఒక సూర్యుడు అక్కడే ఆగిపోతే కాలచక్రం ఏం కావాలి? ఒక చంద్రుడు అక్కడే ఆగిపోతే కాలచక్రం ఏం కావాలి? అయినను భక్తుని యొక్క ప్రార్థన సూర్యుడిని ఆపింది, భక్తుని యొక్క ప్రార్థన చంద్రుణ్ణి
ఆపగలిగింది అంటే దేవుడు మనకిచ్చిన ఒక ఆయుధం ప్రార్థన. అది చాలా శక్తి కలిగింది అని అర్థం కావడానికి మోషే చేసిన ప్రార్థన మీకు చూపిస్తున్నాను, యెహోషువ చేసిన ప్రార్థన మీకు చూపిస్తున్నాను. కాబట్టి కాలచక్రాన్నే ఆపగలుగుతుంది అంటే మన జీవితంలో ఎదురవుతున్న శ్రమను అది తీసేయలేదా? కాలచక్రాన్నే అది ఆపగలిగింది అంటే శోధన నుండి మనం తప్పించలేదా? కాలచక్రాన్ని అది ఆపగలుగుతుంది అంటే మనం మొరపెట్టినప్పుడు దేవుడు మనకు సహాయం చేయలేదా? చేస్తాడు. ఆ శక్తి కలిగినటువంటి ప్రార్థన మన జీవితంలో కనుక ఉండగలిగితే, ఆ శక్తి కలిగినటువంటి ప్రార్థన మనం దాన్ని మన జీవితంలో అలవాటు చేసుకోగలిగితే దేవుడు తప్పకుండా మనకు సహాయము చేస్తాడు. ఓ మాట చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయం 15వ వచనం చూస్తే, 14వ అధ్యాయము కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును. ఎలా ప్రార్థన చేయమంటున్నాడు? ఆత్మతో ప్రార్థన చేస్తును, మనసుతో ప్రార్థన చేతును అంటున్నాడు. అంటే ప్రార్థన శక్తివంతమైనది. ఆ శక్తివంతమైన ప్రార్థన మనం చేయడానికి కూర్చుంటున్నప్పుడు ఆత్మతో చేయాలంట, మనసుతో చేయాలంట. మీరు ఎప్పుడైనా అనుభవించారా? ప్రార్థన చేస్తున్నప్పుడు వేరే ఆలోచనలు వచ్చినట్టే తప్పకుండా వస్తాయి, ప్రతి ఒక్కరికి వస్తాయి. నేను ప్రార్థన చేయాలని కూర్చున్నప్పుడు ఏమేమో ఆలోచనలు నా హృదయంలో రేపెత్తుతూనే ఉంటాయి. నేను ప్రార్థన చేస్తున్నాను, నా నోరు మాట్లాడుతుంది, నేను మాట్లాడుతున్నాను, కానీ నా హృదయంలో ఏదో ఆలోచన నడుస్తూనే ఉన్నది. అప్పుడు ఆ ప్రార్థన దేవుడి సన్నిధిలోకి చేరదు. మరి ఏం చేయాలి అలాంటి పరిస్థితులు? అంటే ప్రార్థిస్తూనే ఉండాలి. వాటిని జయించాలంటే మన మనస్సును, మన హృదయాన్ని ఏకం చేసేంతగా మనం ప్రార్థన అలవాటు చేసుకోవాలి. ఆ స్థితిలోకి మనం వెళ్ళేంత వరకు ప్రార్థన మనం అలవాటు చేసుకోవాలి. మనం ప్రార్థిస్తున్నప్పుడు మనకు వేరే ఆలోచనలు పుడుతున్నాయంటే ఇంకా సంపూర్ణమైన ప్రార్థనలో మనం ఎదగలేము అని అర్థం. ఇంకా దేవుడి సన్నిధిలోకి మన ప్రార్థన వెళ్ళేంత గొప్పగా మనం ప్రార్థన పరులంగా కాలేము అని అర్థం. ఇంత గొప్ప ప్రార్థనను భక్తులు ఏ వేళలో చేశారు? ఇంత శక్తివంతమైనటువంటి ప్రార్థనను ఎప్పుడు చేస్తారు అని ఆలోచించకంటే ముందు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనాన్ని చూస్తే, ఏదైనగా అది దేవుని వాక్యం వలనను ప్రార్థన వలన అపవిత్రమైనవి చెడ్డవి నువ్వు ప్రార్థించుకొని తింటే ఏమవుతాయని దేవుని వాక్యం సెలవిస్తుందట? పవిత్రపరచబడుతుంది. అందుకే ఎప్పుడు నువ్వు నీ ముందుకు భోజనం వచ్చినా, నీకు తెలిసి భోజనం వచ్చినా, నీకు తెలియక భోజనం వచ్చినా, అది ఎలాంటి పదార్థమైనా నువ్వు ఏం చేయాలంట? దేవుడికి ప్రార్థన చేయాలి. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు ప్రార్థన చేయకుండా ఆహారం భుజించే వారు కూడా ఉన్నారు. మరి నువ్వెలా ఉన్నావు? అన్ని వేళలా, అన్ని సమయములందు, ఎక్కడైనా ఎప్పుడైనా నీ కళ్ళ ముందుకు భుజించడానికి ఆహారం వస్తున్నప్పుడు నా స్నేహితులు ఉన్నారు, నా బంధువులు ఉన్నారు, ఇంకెవరో ఉన్నారు, వీరి మధ్య నేను ప్రార్థన చేయాలా అని అనుకున్నావా? అది పవిత్రపరచబడదు. నీకు జరగబోయే కీడును కూడా కొన్ని సందర్భాల్లో నీ ప్రార్థన తప్పిస్తుంది. కాబట్టి నీ చుట్టూ ఎవరున్నా, అది నీ స్నేహితులు కావచ్చు, అయ్యో ఇప్పుడు ప్రార్థన చేస్తే వీళ్ళు ఏమనుకుంటారు, నీ బంధువుల మధ్య నువ్వు కూర్చున్నప్పుడు తినేటప్పుడు అయ్యో ప్రార్థన చేస్తే ఏమనుకుంటారు అని నామోషిగా ఫీల్ అయ్యి
నేను మనసులో అనుకున్నాను అంటారే వద్దు. తప్పకుండా నువ్వు ఏ స్థలం అందున్నా నీ దేవుడికి ప్రార్థన చెయ్యి. ఆ ప్రార్థన వలన అదేమవుతుందంట? పవిత్రపరచబడుతుంది. మరొకటి చూడండి, యాకోబు 5వ అధ్యాయం, ఇంతకుముందు చదివిన అధ్యాయం. ప్రార్థన ఎంత శక్తివంతమైనదో చూడండి ప్రియులారా. 10వ వచనం, విశ్వాస సహితమైన ప్రార్థన ఇంకోటి ఏం చేస్తుందంట? రోగిని స్వస్థపరచును, ప్రభు అతని లేపును. వండర్ఫుల్ మాట అంటే, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందుతాడు. ప్రార్థన పాపిని మార్చదు అనే పాట చాలాసార్లు పాడాను నిన్న. ప్రార్థిస్తే పాపి మారడు, కానీ ప్రార్థిస్తే ఏమవుతుందంట? పాప క్షమాపణ పొందుతాడంట. అంటే ప్రార్థనకున్న శక్తి యొక్క ఏమై ఉంటుందో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ప్రియుల. అందుకే ఓ రోజు దానియేలు ప్రార్థించాడు. ఎక్కడి నుంచి విడిపింపబడ్డాడు? సింహపు. శద్రక్ మేషక్ అబద్ధిగోలు ప్రార్థించారు. ఎక్కడి నుంచి విడిపింపబడ్డారు? అగ్నిగుండంలో. మన భక్తులందరూ కూడా, ప్రవక్తలందరూ కూడా ప్రార్థనను ఒక ఆయుధంగా చేసుకున్నారు ప్రేమ దేవుడు. అందుకే వారు యుద్ధానికి వెళ్ళాలనుకుంటున్నప్పుడు దేవుడి సన్నిధిలో కూర్చొని, తండ్రి నేను వెళ్ళాలా వద్దా? మీరు బైబిల్ చదవండి, నిజంగా చెప్తున్నాను. మీరు బైబిల్ చదువుతున్నప్పుడు మన భక్తి కట్టబడుతుంది ప్రేమ దేవుడు. మన అర్థం అని బయటికి వెళ్ళేటప్పుడు ఒకసారి అద్దంలో చూసుకొని ఇలా అయినా అనుకొని వెళ్ళిపోతుంటాం. లేవగానే ఈ అద్దం ముందు నడిచేయండి, పడుకునే ముందు రండి. ఈ అద్దం ముందుకు మనం రాగలిగితే మనం ఏంటో మనకు అర్థమవుతుంది. మన భక్తి స్టేటస్ ఏంటో మనకు అర్థమవుతుంది. మనకు అర్థమవుతుంది. మనంగా వాక్యాన్ని చదువుతూ వెళ్ళిపోతున్నప్పుడు నిజంగా భక్తులు ప్రయాణానికి ముందు ప్రార్థన చేసేవారు. వెళ్ళమంటావా అద్దంటావా? నిజంగా మన ప్రార్థనలు ఎలా ఉంటాయి? మనం అనుకున్న జరగడానికి మనం ప్రార్థన చేస్తాం. కానీ భక్తుల ప్రార్థనలు ఎలా ఉన్నాయో తెలుసా? అసలు చేయమంటావా వద్దంటావా? వెళ్ళమంటావా వద్దంటావా? ఆయన వెళ్ళమంటే వెళ్తాడు, ఆయన వద్దంటే వెళ్తాడు. రాజులు యుద్ధానికి వెళ్లే ముందు ప్రవక్త దగ్గరికి వెళ్ళేవారు. ఏం చేయమంటావు? వాళ్ళ మీదకి వెళ్తున్నాం, మరి వెళ్ళమంటావా వద్దంటావా? వద్దు అలాగే మీరు లాగేవాళ్ళు, వాళ్ళు అలా మొత్తుకునేవాళ్ళు. మళ్ళీ మరి వెళ్ళమంటావా వద్దంటావా? ఇదిగో మీ చేతులకు అప్పగించి వెళ్ళచ్చు. మీరు బైబిల్ చదువుతున్నప్పుడు ఇలాంటి సందర్భాలు మీకు ఎదురవుతుంటాయి. అంటే ప్రార్థన వల్ల దేవుడి యొక్క చిత్తం ఏమై ఉన్నదో మనము తెలుసుకోవచ్చు. రాబో కీడు జరగకుండా మనము జాగ్రత్త పడవచ్చు. మనం ప్రార్థన చేసిన తర్వాత దేని విషయం అయితే మనం ప్రార్థన చేస్తున్నామో ఆ దేవుడి చిత్తమో కాదో తెలుసుకోవడానికి కొంతకాలం వెయిట్ చేయాలి. ఈ మినిస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడు నేను ప్రార్థన చేశాను, తండ్రి మరి నేను సేవ చేయడానికి అది ఉన్నా కాదా? ఎందుకంటే నెట్టివేయబడ్డా. మరి నేను మళ్ళీ స్టెప్ వేయాలా వద్దా? లేదంటే ఒక విశ్వాసిగా నేను వెళ్ళాలా అని మన స్థానికంలో ఉన్నటువంటి సంఘానికి కంటిన్యూగా వెళ్ళాను. ఒక 1 నెల రోజు ఓ విశ్వాసిగానే కూర్చున్నాను. అయినా ప్రార్థన వైపు నడుస్తూనే ఉన్నది. అప్పుడు దేవుడు నేను అర్హుణ్ణి అని చూపించాడు. మళ్ళీ ప్రభువా మరి మినిస్ట్రీ స్టార్ట్ చేయాలా వద్దా అని అన్నప్పుడు దేవుడు సూచన చూపించేంత వరకు నేను మినిస్ట్రీలో అడుగు పెట్టలేదు. ఎప్పుడైతే చేయు అని సూచనలు చూపించాడో అప్పుడే అడుగు పెట్టాను. అప్పుడు నాకు ధైర్యం, నాతో ఒకరున్నా, నాతో 2 నాతో ఎంతమంది ఉన్నా నేను వెళ్ళగలను. ఎందుకు? ఆల్రెడీ ఆయన సూచన చూసే వచ్చాను కాబట్టి. అంటే మనం ఏదైనా పని చేయాలనుకుంటున్నప్పుడు
మనం చేయాల్సింది ఏంటంటే సమాధానం కోసము తప్పకుండా ఎదురు చూడాలి. దొరుకుద్దా అంటే తప్పకుండా దొరుకుద్ది, దొరకదు అనేది లేనే లేదు. ఆ దేవుడు ఏ విధానంలోనైనా నీకు తప్పకుండా సమాధానం ఇస్తాడు. కానీ ఆయన ఇచ్చిన సమాధానాన్ని మనం గుర్తించకపోతే ఏం చేయదు, కంపల్సరిగా ఇస్తాడు, అలా ఇస్తాడు. అది మనము మన జీవితంలో అలవాటు చేసుకుంటూ మనం ముందుకెళ్ళిపోవాలి, మనం ముందుకు వెళ్ళాలి. మరి ఇంతటి శక్తివంతమైనటువంటి ప్రార్థన ఎప్పుడు చేయాలి కదా? ఏదో డౌట్ మనం ఎప్పుడు చేయాలి చూడండి. విలాపవాక్యం 2వ అధ్యాయం, విలాపవాక్యములు 2వ అధ్యాయం 19వ వచనం. నీవు లేచి ఏంటి? రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. ఒకనాడు ఇశ్రాయేలీయులతో, తప్పిపోయిన దేవుడి బిడ్డలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఆయన రేయి మొదటి జామున లేవు అంటున్నాడు. అంటే కోడి కూయక ముందు, కాకి అరవక ముందు రేయి మొదటి జామున లేచి నాకు మొరపెట్టు, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించి. నీ హృదయ వేదన ఏంటో, నీ హృదయంలో నిండుకొని పోయినటువంటి ఆ బరువేంటో, నిన్ను తల్లడిగా చేస్తున్నటువంటి ఆ ఇబ్బంది ఏంటో, నిజంగా సాల్వేషన్ నీకు కావాలంటే, నీకు సమాధానం దొరకాలంటే రేయి మొదటి జామున నువ్వేం చేయాలంట? కుమ్మరించు. అది ఏదైనా కావచ్చు, అది ఏదైనా కావచ్చు. కుమ్మరించుమన్నాడు అంటే సమాధానం ఇవ్వడానిక? అంటే ఎప్పుడు ప్రార్థన చేయాలంట? రేయి మొదటి జామున. కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 55వ అధ్యాయం 17వ వచనం. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించిన. దావీదు గారు దినంలో 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. ఉదయం చేస్తున్నాడు, మధ్యాహ్నం చేస్తున్నాడు, సాయంత్రము చేస్తున్నాడు. అలవాటు చేసుకుందాము మన జీవితంలో. నేను 7 మార్లు ప్రార్థన చేస్తాను, 12 మార్లు ప్రార్థన చేస్తాను కాదు, కనీసం ఒక్కదానన్నా అలవాటు చేసుకోవాలి. నువ్వు రోజుకు ఒక్కసారి చేసినా రేయి మొదటి జామున చేసే అలవాటైనా చేసుకోవాలి. మళ్ళీ ఏం చేస్తున్నాడంట? ఉదయంలో మొరపెడుతున్నాడు, మధ్యాహ్నంలో మొరపెడుతున్నాడు, సాయంకాలంలో మొరపెడుతున్నాడు. ఎప్పుడు చేయాలి ప్రార్థన అంటే? ఉదయం చేయి, మధ్యాహ్నం చేయి, సాయంత్రము చెయ్యి, రేయి మొదటి జామున చెయ్యి. లూకాసు వార్త 21వ అధ్యాయం 36వ వచనం. లూకాసు వార్త 21వ అధ్యాయం 36వ వచనంలో, కాబట్టి తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గల వారన్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలుగుగా ఎప్పుడైనా చేయొచ్చు ప్రార్థన. కాకపోతే దేవుడు చెప్పినట్టుగా రేయి మొదటి జామున మాత్రము అలవాటు చేసుకో. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం, అంతేకాదు నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేయొచ్చు. ఒకవేళ నేను చేయకపోతే పరిస్థితి, నేను ప్రార్థన చేయట్లేదు, నా పరిస్థితి అని అంటే సమీరు మొదటి గ్రంథం, సమీరు మొదటి గ్రంథం 12వ అధ్యాయం. అప్పుడప్పుడు మనం కూడా మర్చిపోతుంటాం. మన ఈరోజు ప్రార్థన చేయకపోతే ఏంటి పరిస్థితి అని అంటే, ప్రవక్త అయినటువంటి సమీరు
ఒక మాట చెప్తాను. 22వ వచనం, 12వ అధ్యాయం యెహోవా 22వ వచనం. తనకు జనముగా చేసుకొని యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టం కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. ఇక్కడ చెప్తున్నాడు ఆయన, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగును అంటాడు. ప్రార్థించకపోతే పాపమా అంటే పాపమే. నేను అబద్ధం ఆడట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, నేను దొంగిలట్లేదు, నేను దూషించట్లేదు, నేను ఏం చేయట్లేదు, అయితే నేను భక్తున్నా నీతిమంతున్నా అంటే మంచివాడివే. అయితే ఒకవేళ నువ్వు ప్రార్థన చేయకపోతే యెహోవా సన్నిధిలో ఎలాంటి ఇలా ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధంగా పాపము చేసిన వాడను అగుదును అంటున్నాడు. అది నాకు మనం చెప్పాలన్నమాట, అది మనకు కూడా దూరం అనుకుంటున్నాక. ఇప్పటి వరకు నీ భక్తి జీవితం ఏమైందో నాకు తెలియదు. నీ దైనందిన జీవితంలో రోజు నువ్వు ఏమై ఉన్నావో కూడా నాకు తెలియదు. ఒకవేళ దేవుని మాట నీకు తాకితే మాత్రం ఏం చేయాలి? సరిదిద్దుకోవాలి. కీర్తనలు 109 అధ్యాయం, కీర్తనలు 109 అధ్యాయం 4 నుండి చదువు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు. అయితే నేను మానక ప్రార్థన. నువ్వు ఎవరి మీద అయితే ప్రేమ చూపుతున్నావో, ఎవరినైతే బాగా ప్రేమిస్తున్నావో, ఎవరికైతే మేలు చేస్తున్నావో, ఒకవేళ వారి ద్వారా నీకు కీడు కలిగితే నువ్వేం చేయాలంట? వారి గురించి మానక ప్రార్థన చేయాలి. నేను చేసిన మేలునకు ప్రతిగా వాళ్ళు ఏం చేస్తున్నారు? నాకు కీడు చేస్తున్నారని నువ్వు అనుకుంటే, నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషించుచున్నారు అని నువ్వు అనుకుంటే, వారి మీద అంటే దేవుడికి వాళ్ళని అప్పచెప్పు. అపవాది వాని కుడి పక్కను నిలుస్తాడు. వారి విమర్శలోకి తేబడినప్పుడు దోషి అని తీర్పు నొందడు. వాని ప్రార్థన పాపమగుగాక. అంటే కీడుకు ప్రతి కీడు చేసే వాళ్ళ ప్రార్థన ఏమవుతుందట? పాపం అవుతుందట. మేలుకు ప్రతి మేలు చేయక కీడే చేస్తే వారి ప్రార్థనే పాపం అవుతుందట. కాబట్టి ప్రార్థన పాపం అగునంటే ఎస్. ఎప్పుడు అవుతుంది? నీకు మేలు చేసిన వాళ్ళకు నువ్వు కీడు చేసినావు, నిన్ను ప్రేమించే వారిని నువ్వు ద్వేషించినప్పుడు, నీకు సహాయం చేసిన వారిని నువ్వు నిందించినప్పుడు, నీకు మంచి చేయాలనుకున్న వారికి నువ్వు చెడు చేసినప్పుడు, నువ్వు చేసే ప్రార్థన కూడా ఎలా మారిపోతుందంట? పాపంగానే మారిపోతుంది. శక్తివంతమైన ప్రార్థన, బలమైన ప్రార్థన పాపంగా మనం మార్చడానికి వీలేదు. కాబట్టి దేవుడి సన్నిధిలో మనల్ని మనం పరీక్షించుకుంటూ, మన జీవితాలను కట్టుకుంటూ, మన భక్తి జీవితాలను సరిదిద్దుకుంటూ మనం ముందుకు వెళ్ళబోతున్నాం. కాబట్టి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. క్రీస్తు యొక్క శరీరం, క్రీస్తు యొక్క రక్తం మీ ఎదురుకు రాబోతుంది. ఈ నెలంతా మీరు ఏమై ఉన్నారు? మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. అందరూ మోకరించి. తండ్రి, ప్రార్థన ఎంత శక్తివంతమైనదో, ప్రార్థన ఎంత బలమైనదో, అంతటి శక్తివంతమైన బలమైన ప్రార్థనను ఆయుధంగా మీరు మాకు ఇచ్చినప్పటికీ మేము బలహీనులుగానే ఉన్నామంటే కారణం నా తండ్రి, మేము పాపులమైపోతున్నాం. మీకు వినవించుకోకుండా, మీకు ప్రార్థించకుండా మేము దోషులంగా మీ సన్నిధిలో మారిపోతున్నాం. నాయన మమ్మల్ని క్షమించండి.
ఇప్పుడిప్పుడే నీ జ్ఞాన సంగతులను, లోతైన సంగతులను నాయన మీరు మాకు తెలియజేస్తున్నారు. అందుని బట్టి నీకు స్తోత్రములు. చెప్పిన నేను చెప్పినట్టుగా, విన్న నీ బిడ్డలు విన్నట్టుగా బ్రతుకుటకు కృపనివ్వండి. ప్రార్థన అనే ఆయుధాన్ని మీరు మాకు ఇచ్చి ఉన్నారు. ఆ ఆయుధం అంతా ప్రార్థన ప్రభావ మా జీవితంలో మేము మరవకుండా ప్రతిరోజు ఎల్లప్పుడూ నీకు మొరపెట్టే బిడ్డలుగా సంఘంలో నీ బిడ్డలను రేపు మని బ్రతుకులాడుచున్న కన్నీరు విడిచి ప్రార్థన రేయి మొదటి జామున కన్నీరు విడిచే బిడ్డలను మా సంఘంలో లేవనెత్తండి. రోజుకు 3 దినములు ప్రార్థించే బిడ్డలను మీరు లేవనెత్తండి. ఎల్లప్పుడూ ప్రార్థించే బిడ్డలను మీరు లేవనెత్తండి తండ్రి. మీ బిడ్డల నిమిత్తము, సంఘం నిమిత్తము మేము మానక ప్రార్థించడం మాకు నేర్పించండి. మా శత్రువుల కొరకు మేము ప్రార్థించటకు మాకు నేర్పించండి. మాకు కీడు చేయాలనుకున్న బిడ్డల కొరకు మేము ప్రార్థించటకు మాకు నేర్పించండి. మా ద్వారా మేలు పొందుకొని మాకే కీడు చేస్తున్న బిడ్డల విషయమే మేము ప్రార్థించటకు మాకు నేర్పించండి. ఒకవేళ మేము ప్రార్థనలో పాపలం అవుతున్నామా అని పరీక్షించుకునే మనసునివ్వండి నాయన. మేము మమ్మల్ని ప్రేమించిన వారిని మేము ద్వేషిస్తున్నామేమో, మాకు మేలు చేసిన వారికి మేము కీడు చేయాలనుకుంటున్నామేమో. అలా ఉంటే తండ్రి మా ప్రార్థన పాపం అవుతుందని మీరు చెప్తున్నారు. అలాంటి భక్తిహీనతలో నుండి నాయన నేను బయటికి వచ్చేటప్పుడు కృపనివ్వండి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నీ కుమారుడి యొక్క శరీరాన్ని, నీ కుమారుడి యొక్క రక్తాన్ని మేము తీసుకుపోచుండగా మేము ఎవరి ఏడలైనా అపరాధము, దోషము చేసిన ఏడల మమ్మల్ని క్షమించండి. మేమందరితో సాధ్యమైనంత వరకు సమాధానంగా ఉంటూ నీ చిత్తాన్ని జరిగించే బిడ్డలుగా ఉంటే మమ్మల్ని బలపరచు. క్రీస్తు పేరిట ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. అందరూ దయచేసి బల్లలోకి వెళ్తున్నాం. జాగ్రత్త, ఎందుకంటే జాగ్రత్తగా మనం తీసుకుంటే. తమ్ముడు ఇది కట్ చేసావా?